న్యూక్లియర్ బాంబ్ అంటే ఏమిటి? దానిని ఎవరు కనిపెట్టారు? మన ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి? న్యూక్లియర్ బాంబ్ని ఏ దేశమైనా తయారు చేయొచ్చా? ఈ బాంబ్ తయారు చేస్తున్న ఇరాన్పై ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేస్తోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అణుబాంబు అనేది ఒక విధ్వంసకర ఆయుధం, అంటే అణుశక్తితో పనిచేసే ఒక భయంకరమైన విస్ఫోటనం అని చెప్పవచ్చు. దీన్ని తయారు చేయడం అనేది ఒక కష్టమైన ప్రక్రియ. దీనికోసం ప్రధానంగా యురేనియం-235 లేదా ప్లూటోనియం-239 అనే 2 అణు ఇంధనాలు అవసరమవుతాయి. ఈ పదార్థాలు న్యూక్లియర్ ఫిజన్కు అనుకూలంగా ఉంటాయి. న్యూక్లియర్ ఫిజన్ జరిగినప్పుడు జరిగే ప్రాసెస్ని న్యూక్లియర్ ఫిజన్ చైన్ రియాక్షన్ అని అంటారు. ఈ చర్య ఈ బాంబు ప్రయోగించినప్పుడు కొన్ని మైక్రో సెకండ్లలోనే జరిగిపోతుంది. ఈ బాంబు పేలినప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా ట్రిగరింగ్. బాంబులో అమర్చిన డెటోనేటర్ మొదటిగా చెలరేగిపోయి యాక్టివ్ అయిపోతుంది. ఇది బాంబులోని అణుపదార్థాన్ని చాలా వేగంగా ఒకే చోటికి గట్టిగా నెట్టుతుంది. తరువాత క్రిటికల్ మాస్. ఈ స్టెప్లో ట్రిగరింగ్ వల్ల యురేనియం-235 లేదా ప్లూటోనియం-239 అనే అణుపదార్థాలు క్రిటికల్ మాస్ యొక్క స్థితికి చేరుకుంటాయి. అంటే అణుపదార్థాలన్నీ వేగంగా ఒకదానికొకటి చీల్చే స్థాయికి చేరిపోతాయి. ఈ ప్రాసెస్ తర్వాత న్యూక్లియర్ ఫిజన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కో పదార్థం చీలడం వల్ల 2 లేదా 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి వాటి పక్కనే ఉన్న పదార్థాలను కూడా చీలుస్తూ ఉంటాయి. దీన్నే చైన్ రియాక్షన్ అని అంటారు. దాని తరువాత బాంబు విపరీతమైన విస్ఫోటనం చెందుతుంది. భయంకరమైన ఈ పేలుడు స్థానానికి కొన్ని కిలోమీటర్ల వరకు భారీగా ధ్వంసం జరిగిపోతుంది. ఈ పేలుడు జరిగాక కొన్ని లక్షల సెంటీగ్రేడ్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. తీవ్రమైన శక్తి కాంతి తరంగాల రూపంలో ఏర్పడుతుంది. దాని తరువాత ఆకాశంలో ఆ బాంబు నుంచి వచ్చిన పొగ మష్రూమ్ ఆకారంలో ఏర్పడుతుంది. ఈ పేలుడుతో పాటు ఆల్ఫా రేసు, గామా రేసు విడుదల అయ్యి ఇవి మానవ శరీరాన్ని, వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అణుబాంబును ఏ దేశమైనా తయారు చేయవచ్చా? మన ప్రపంచంలో 190కి పైగా దేశాలున్నా కూడా కేవలం 9 దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబును అమెరికా తయారు చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాల దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో చూద్దాం. 2024 అంచనాల ప్రకారం అత్యధికంగా రష్యా దగ్గర 5,499 అణుబాంబులు ఉన్నాయి. అమెరికా దగ్గర 5,277, చైనా దగ్గర 600, ఫ్రాన్స్ దగ్గర 290, యూకే దగ్గర 225, పాకిస్తాన్ దగ్గర 170, ఇండియా దగ్గర 180. ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించకపోయినా కూడా 90 అణుబాంబులు ఉన్నట్లు సమాచారం. మరియు ఉత్తర కొరియా దగ్గర 30 నుంచి 50 ఉన్నట్లు సమాచారం. అన్ని దేశాలు అణుబాంబును తయారు చేయవచ్చు కదా అని మనకి ఎప్పుడైనా అనుమానం రావచ్చు. కానీ సిద్ధాంతపరంగా అయితే కాదు. ఎందుకంటే ఏ దేశమైనా అణుబాంబును తయారు చేయాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అణుబాంబు తయారీలో 2 ముఖ్యమైన పదార్థాలు కావాలి: హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అండ్ ప్లూటోనియం-239. ఈ 2 సహజంగా దొరకవు. యురేనియాన్ని శుద్ధి చేసి ప్లూటోనియంని వేరు చేయాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మొదటి అణ్వాయుధం మ్యాన్హాటన్ తయారు చేసిన అమెరికాకి $2 బిలియన్ల కంటే ఎక్కువ అయ్యింది. అంటే మన భారతీయ కరెన్సీలో 200 కోట్లతో సమానం. ఈ అమౌంట్తో ఒక న్యూక్లియర్ ప్లాంట్నే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. చిన్న దేశాలకు ఇంత బడ్జెట్తో న్యూక్లియర్ బాంబును తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అణుబాంబును తయారు చేయడానికి పెట్టే ఖర్చు చిన్న దేశాలకు 1 సంవత్సరం బడ్జెట్ అమౌంట్గా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ తయారు చేయాలని చూసినా కూడా అణ్వాయుధాలు అభివృద్ధి చేసే దేశాల నుంచి ఆంక్షలు వస్తాయి. ఎందుకంటే NPT నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం 1967 కంటే ముందు అణు ఆయుధాలు పరీక్షించిన దేశాలకు మాత్రమే వాటిని కలిగి ఉండడానికి అధికార హక్కు ఉంది. ఈ NPTలో సభ్యత్వం అయిన కేవలం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్కు మాత్రమే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణం కూడా ఇదే. ఇరాన్ దేశం రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేస్తోందని అనుమానించి ఇజ్రాయెల్ ముందు జాగ్రత్తగా ఇరాన్ మీద యుద్ధం చేస్తోంది. అంతేకాకుండా 2023లో హమాస్ ఇజ్రాయెల్పై చేసిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా దాడి చేసింది. అప్పుడు ఇరాన్ హమాస్కి మద్దతు ఇస్తూ ఇది ముస్లిం జనాలపై జరిగిన దాడి అంటూ బహిరంగంగా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. అంతేకాకుండా ఇరాన్ చరిత్రలో తొలిసారి నేరుగా ఇజ్రాయెల్పై 300కి పైగా డ్రోన్ల మిసైల్ని వదిలింది. ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో దాడులు చేసింది. ఇరాన్లోని మిలిటరీ సైట్లు
డ్రోన్ ప్లాంట్లను టార్గెట్ చేసింది. ఫ్రెండ్స్, అటామిక్ బాంబు గురించి ఈ వీడియోతో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి.